టమాటో వేసావు. అవును. దీనికి గుడ్డు పెట్టావా? దీనికి పెట్టలేదు సార్, దాని వరకు పెట్టుకున్నా సార్. ఎంత ఉంది మొత్తం భూమి? 20 సెంట్లు వేసుకున్నా సార్. 20 సెంట్లు వేసావు. అవును సార్. ఎంత వస్తూ ఉంది నీకు ఎకరాకు? ఎకరానికి రోజు ఒక క్వింటాలు 5 క్వింటాలు అలా తేలుతుంది. ఇప్పుడు 20 సెంట్లో ఎంత వస్తుంది అనుకుంటున్నా? ఇంట్లో క్వింటా అవుతున్నాయి అండి సార్. 2 రోజులకు ఒకసారి క్వింటా అవుతున్నాయి. ఎన్ని పంటలు వస్తుంది? 10 కోతలు 15 కోతలు దిగిద్దండి. క్వింటాల్ ఎంత అమ్ముతుంది ఇప్పుడు? క్వింటా 12. ఇప్పుడు క్వింటా వచ్చి 1200 అమ్ముతుంది సార్. 1200 అమ్ముతుంది. 1200 అమ్ముతుంది సార్. ఓకే. ఇంకా ఎక్కువే వస్తుంది సార్, ఎందుకంటే మనం చేసుకునే దాన్ని బట్టి సార్. బాగున్నాయి కాయలు అయితే బాగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో పికింగ్ ఇది? ఇది మూడో పికింగ్ అండి. మూడోదే? అవును సార్. ఒక టన్ను కోయాలంటే ఎంతమంది కావాలి? టన్ను కోయాలంటే 10 మంది కావాలి సార్. 10 మంది? 10 మంది కావాలి ఒక టన్నుకి? కావాలండి. ఒకటే తీయాలా? ఒకటే తీయాలండి, తోడుకోకుండా. అది కూడా ఇంకా బాగుంది. వెరైటీ బాగుంది. నమస్కారం. ఏంటి నాయక్? కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ ఆక్వా ఎక్స్చేంజ్ చెప్పాం కదా సార్, సొల్యూషన్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఆర్ ఆక్వాకల్చర్. వాళ్ళని ఒకసారి తమరికి అన్ని ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిచాం. చెప్పండి. పవన్ కృష్ణ సార్ నా పేరు. సార్ మనం ఇక్కడ ఆక్వాకల్చర్ రైతులు ఎవరైతే ఉన్నారో, రొయ్యల రైతులు సార్, వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి టెక్నాలజీ వాడుతున్నాం సార్. ప్రాబ్లమ్స్ అనగానే ముందు పంటల దగ్గర మొదలవుతుంది సార్. రోజువారీ పంట కాపాడుకోవడం ఎందుకంటే ముఖ్యమైన విషయం సార్. కాపాడుకోవడం ఎందుకంటే ఏరియాలు తిరుగుతూ ఉంటాయి సార్. ఇవి కరెంట్ మనం గ్రిడ్ కనెక్ట్ అయి ఉంటాయి సార్. ఇవన్నీ కూడా ఇవి ఆగిపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఇప్పుడు మనం ఈ డివైస్ పెట్టి ఇవన్నీ ఇక్కడే తయారు చేస్తున్నాం సార్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో తయారు చేస్తున్నాం. మొత్తం హార్డ్వేర్ లో అంతా మొత్తం మనమే తయారు చేస్తున్నాం. 400 మంది, అందరూ కూడా లేడీసే సార్ తయారు చేస్తున్నాం. ఈ డివైస్ ఇప్పుడు పెట్టడం వల్ల, చెరువులో పెట్టడం వల్ల 71,000 ఎకరాలు సార్, మనకి 5,500 మంది ఫార్మర్స్ వాడుతున్నారు సార్ దీన్ని ఇప్పటిదాకా. ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం కలిసి? మనకి జిల్లాలో మొత్తం 2 లాక్ 2 లక్షలు ఉంది. ఎంతమంది రైతులు మొత్తం? మొత్తం మనకు 67,000 కనెక్షన్స్ సార్. 60 రైతులు ఎంతమంది? రైతులు 2 lakhs అబౌవ్ ఉన్నారు. 2 lakhs ఉన్నారు. ఇప్పుడు మనం 25% వరకు చేస్తాం సార్. మనం ఆల్రెడీ ఇప్పుడు ఒక 25% వరకు ఫార్మింగ్ అయిపోయింది సార్, ఆటోమేషన్ అయింది సార్. ఇప్పుడు అందరికీ చేయాలంటే ఏంటనేది దగ్గర 71,000 చేశారు. 71,000 అనుభవాల్ని ఎంతవరకు ఎడ్యుకేట్ చేయగలిగారు లాస్ట్ మైల్లో ఫార్మర్కి, వీళ్ళకు వాళ్ళకి డిఫరెన్స్? సార్ ఇది ఇప్పుడు POC చేసాం సార్. వీరి ద్వారా నేను ఈ 3,400 దీంతో మానిటరింగ్ తో పాటు పవర్ సేవింగ్ కూడా ఉంది సార్. దీంట్లో ఎంత సేవింగ్ ఉంది? ఇప్పటిదాకా 27 కోట్లు సేవ్ చేసాం సార్ రైతులకి. బనానా ఫైబర్ సార్. బనానా ఫైబర్ కేవీఐసి వాళ్ళ ద్వారా ఎస్ఎస్ జోమల్ ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. ఇక్కడే చేస్తున్నారు. నీకేమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? బనానా, టర్మరిక్, చిల్లీ, వెజిటబుల్స్ అవే వర్కౌట్ చేస్తున్నారు. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు బనానాలో? ఇది చేస్తున్నాం. ఇది చేస్తున్నారు, కానీ ఎన్ని ప్రోడక్ట్లు మొత్తం మేము చేసేది? మీ FPOలో ఏమేం చేస్తున్నారు? 3 చేస్తున్నాం అండి ప్రజెంట్. టర్మరిక్, బనానా, మేజ్ అండి. ఆ 3 చేస్తున్నారు. ఆ 3 1.75 crores ఉందా? మొత్తం పంటలన్నీ కలిపి 1.75? 3 కలిపానండి. 3 కలిపే. 3 కలిపి కడమనే లేవు. కడమనే. మీ రైతులు ఇంకా ఎక్కువ పంటలు చేస్తారు కదా? చేస్తారండి. అంటే షుగర్ కేన్ ఎక్కువ ఉంటుందండి, తర్వాత ప్యాడీ ఉంటుంది. ఆ ప్యాడీ ఏమో మనం గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చేసే యాక్టివిటీకి వాళ్ళు మామూలుగా అమ్ముకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది? ఇది ఎకరంకి ఇప్పుడు మనం ఆక్షన్ సిస్టంలో వెళ్తే 20,000 నుంచి 25,000 రూపాయలు ఫార్మర్కి బెనిఫిట్ అదనపు వస్తుందండి FPO ద్వారా.
అంటే కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా మార్కెట్ రేట్ కంటే 10% తక్కువ చేస్తాం ఎపిఓ సభ్యులకి. ఇది వర్కౌట్ చేయడం మాట్లాడుతూ చెప్తా, కంపేర్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఏంటమ్మా నమస్తే ఏం సార్. చేస్తున్నావు? నా చెప్పమ్మా. పేరు వనిత సార్. నేను ఒక ఉమెన్ అగ్రికల్చర్ ఉమెన్ సార్. సో నేను ఈ ఎయిమ్స్ అనే యాప్ యూజ్ చేస్తున్నాను సార్. దీని ద్వారా ఏమవుతుందంటే నాకు సంబంధించిన నా పొలాల వివరాలన్నీ కూడా నాకు యజమానిగా నాకు ఎంత భూమి ఉంది, కౌలుదారుగా నాకు ఎంత భూమి ఉంది అనేది ప్రతిదీ కూడా నాకు దీని ద్వారా తెలుస్తుంది సార్. నేను ఈ క్రాప్ చేయాలి అంటే కనుక ఆర్ఎస్కేకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను నా ద్వారానే నేను ఆర్ఎస్కే డైరెక్ట్గా చేసుకుంటున్నాను. అలాగే నాకు సంబంధించిన పొలం సమాచారం అనేది విత్ కృషి మ్యాపింగ్లో మనకి ఏదైతే ల్యాండ్ అనేది జియో ప్లాటింగ్ ఉంటుందో ఆ జియో ప్లాటింగ్ వివరాలతో సహా నాకు ఇక్కడ దీనిలో తెలుస్తున్నాయి సార్. అలాగే వాతావరణ సమాచారం, అంటే ఈ వాతావరణాన్ని బట్టి నేను ఏ క్రాప్ వేయొచ్చు. ఎక్కడ నీ పొలం ఇదేనమ్మా? ఎక్కడ మీ పొలం? నా పొలం ఇది ముస్తాబాద్ సార్, మాది గన్నవరం మండలం. ఓకే, అక్కడ సార్. సో నాది ఎంత వర్షపాతం ఉంది? నీ దాంట్లో నీ పొలంలో వాట్ ఇది ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు పొలం నాది వచ్చేసరికి గరిష్టంగా ఉష్ణోగ్రత వచ్చేసరికి 37 సార్. 37 degrees ఉంది. 37 degrees. ఎన్ని గంటలకు అది ప్రజెంట్ సార్? ఇప్పుడు ఈ రోజు ఇంత ఉంది సార్. ఈ రోజు ఇంత ఉంది సార్. మనకి అలాగే సలహా విభాగానికి వచ్చేసరికి నేల ఆరోగ్య సమాచారం, అంటే నా భూమిలో ఎంత నైట్రోజన్ ఉంది, ఎంత పొటాషియం ఉంది అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది, దాన్ని బట్టి నేను ఎరువులు కానీ ఏదైనా ఎలా వేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా దీని ద్వారా తెలుస్తుంది సార్. అలాగే ముందస్తుగా చీడపీడలు, అంటే ఇప్పుడు నా క్రాప్ నా ప్యాడీకి వచ్చేసరికి ఆకుముడత అనేది జస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆకుముడతకి కావాల్సిన దాని ఎంత ప్రభావం ఉంది, అలాగే దానికి ఎటువంటి పురుగు మందులు వాడాలి అనే దానికి కూడా నాకు ఇక్కడ సజెషన్స్ అనేది దీనిలో జరుగుతుంది సార్. అలాగే ఇప్పుడు నాకు చీడపీడలే కాకుండా నేను చీడపీడల్ని ఈ విధంగానే కాకుండా నేను ఐడెంటిఫై చేసుకోవడానికి నాకు ఇక్కడ చీడపీడల గుర్తింపు అనేది ఒకటి ఉంది సార్. దీని ద్వారా ఏంటంటే నేను ఇక్కడ మొక్కజొన్న ఉంది కదా, ఇప్పుడు అది కెమెరాగా నేను నాకు పురుగుగా కనిపించింది అంటే కనుక ఈ పురుగుని క్లిక్ చేసి నేను కొనసాగు అనే దాన్ని చేస్తే కనుక వరి సాగులో నాకు ఇప్పుడు ఏదైతే నాకు పురుగు కనపడుతుందో దాన్ని నేను ఫోటోగా క్లిక్ చేసి అది ఏం పురుగు, ఎందుకు వచ్చింది, నేను దానికి ఎటువంటి మందులు వాడాలి అనేది కూడా నాకు దీనిలో వివరంగా అనేది ఉంది సార్. అలాగే మనకి దీని ద్వారా ఏంటంటే ఏ అగ్రోనమిస్ట్ సార్, ఏ అగ్రోనమిస్ట్ ద్వారా ఏంటంటే నాకు సంబంధించి, అంటే ఇప్పుడు నాకు నా పొలానికి ఎటువంటి వివరాలు, ఇప్పుడు నాకు భూమి వివరాలు కావాలి. ఇప్పుడు దీని ద్వారా నేను ఏంటంటే ఒక మైక్ ఉంది, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువుకుని వాళ్ళు కూడా యూజ్ చేసే విధంగా ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు యూజ్ చేస్తాను వాయిస్ రికార్డింగ్ సార్, నా భూమి వివరములు అని చెప్పి నేను యూజ్ చేయగలుగుతున్నాను సార్. అంటే నేను యూజ్ చేయగా నా పొలాన్ని ఎంత ఉంది అండ్ నా భూమి నా పంటకి ఎటువంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. అలాగే నా దగ్గరలో ఉన్న డ్రోన్ పైలట్, దీనిలో ఏంటంటే ఓపరైజేషన్ కూడా ఉంది. ఓపరైజేషన్ ద్వారా ఏంటంటే ఇదివరకు నాకు డ్రోన్ కానీ ఏదన్నా స్ప్రేయింగ్ అనేది మాన్యువల్గానే ఉండేది. డ్రోన్ వచ్చింది కానీ నాకు ఎవరున్నారు పైలట్స్ అనే వాళ్ళు తెలియదు. ఎవరైనా పక్క ఫీల్డ్లో ఎవరైనా స్ప్రే చేయించుకుంటే కనుక వాళ్ళనే నేను కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళని పిలిపించి స్ప్రే చేయించుకోవాల్సి వచ్చేది. కానీ దీనిలో నేను అగ్రి ఇంజనీరింగ్ సార్. అగ్రి ఇంజనీరింగ్ చేసేవాళ్ళు అంటే సార్ 25 acres చేస్తున్నాను. 25 acres చేస్తున్నాము. 3 ఎకరాలు కౌలు సార్. ఏంటి నీ ప్లానింగ్ ఏంటి? 25 ఎకరాలు ఏం చేయాలి? నేనేంటంటే మా ఫాదర్ నార్మల్గా ఎలా పడితే అలా ఫెర్టిలైజర్స్ కానీ ఏవైనా అన్ని యూజ్ చేసేస్తున్నారు. సో నేనేంటంటే దానిలో నేను మెకనైజేషన్ యూజ్ చేయాలి. సేమ్ థింగ్ నేను దాని మినిమల్గా కెమికల్స్ అనేవి రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో నేను నా జాబ్ అన్ని కూడా వదిలేసి 2 years నుంచి ఫార్మింగ్లోనే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దీంట్లో? ఈల్డింగ్ సార్, ఈల్డింగ్ అది మొత్తం ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ నేను ఎక్స్పెక్ట్ చేసేది సార్ ఒక 3-4 lakhs సార్ ఇయర్లీ. అంటే నా ప్రాఫిట్ వచ్చేసరికి, లాస్ అయితే కనుక 0 సార్. ఎందుకంటే నేను లాస్ బికాస్ ఫార్మర్ అనేవాళ్ళు లాభాన్ని ఆశించకూడదు. భూమిని నమ్ముకొని మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. అంటే నేను నష్టపోకూడదు కదా, ఇప్పుడు నష్టం అనేది లాభాలే కదా, అందుకే కదా టెక్నాలజీ పెట్టింది మీకు. అంటే దీని ద్వారా నాకు వర్కౌట్ చేయమని మాట్లాడదా చెప్తా. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ఎవరిదా? ఇది కలిసారు కదా సార్, వడ్డీ కాస్ట్. దీన్ని కూడా కౌలుకు తీసుకొని చేస్తున్నారు సార్. ఓకే, వంకాయ తోట, టొమాటో, ఇది అంతా. అచ్చా.